జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ళ పర్యటన ఏదైతే ఉందో ఆ పర్యటనకు వచ్చిన జనాన్ని చూసిన తర్వాత వైసీపీలో కలిగిన ఆనందానికి మించి డబల్ ట్రిపుల్ వైసీపీ జగన్ ద్వేషిస్తుల క్యాంపులో అంతకు మించి భయం కలిగింది వాళ్ళకి. కారణం లేకపోలేదు. మనం ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉన్నాం, వైసీపీ నాయకులు క్యాడర్ని అరెస్ట్ చేస్తున్నాం, కేసులు పెడుతూ ఉన్నాం, ఎమర్జెన్సీ పరిస్థితులు తలదన్నే విధంగా మనం నిబంధనలు పెట్టిన జగన్ పర్యటనలో జనం రాకుండా ఉండడం కోసం మనం ఎన్ని ఎత్తుగడలు అవలంబించినాం. వాటన్నింటినీ ఛేదించుకుంటూ ఇంతమంది రావడం వాళ్ళకు మింగుడు పడడం లేదు. సరే, బయటకు వాళ్ళు ఏదో కవరింగ్ కోసం వాళ్ళ క్యాడర్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఆ పార్టీ వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఏదో పై మెరుగుల అబద్ధాల పూతతోటి, విషపు పూతతోటి ఏదో జనాల్లోకి ప్రచారం చేసుకున్న వాళ్ళ ఆఫ్ ది రికార్డ్ డిస్కషన్, వాళ్ళ ఇంటర్నల్ చర్చలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వచ్చినటువంటి ఆ జనం దాని చుట్టూ జరిగింది. ఈవెన్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, చంద్రబాబు గారు కూడా ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల దగ్గర ఈ విషయం ఆరా తీశారు అని. పల్నాడు, గుంటూరు 2 జిల్లాలలో కనీసం వైసీపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు కదా. మరి ఇంతమంది జనం ఎలా రాగలిగారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జనాన్ని సమీకరించారా, లేకపోతే ఆ జనం స్వచ్ఛందంగా తరలి వచ్చారా అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆరా తీశారు అని. బట్ జనాన్ని తరలిస్తే అది ఈజీగా అర్థమైపోతుంది. జనాన్ని తరలిస్తే పొలం గట్ల మీద నుండి, వంకల్లో నుండి, పుట్టల మీద నుండి బండ్లు తోలుకుంటూ పోతారు, గోడలకి కేరింతలు కొడతారా, పాటలకు డ్యాన్సులు చేస్తారా? జనాన్ని అదే పనిగా తరలిస్తే ఎట్లుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్ళినప్పుడు ఏమో ఫ్లకార్డు పట్టుకోమన్నారు, ఒక జాకెట్ మొక్కిచ్చారు, 500 ఇచ్చారని చెప్పారు. చూడండి, నల్ల బెలూన్లు ఫ్లకార్డులు పట్టుకున్నారు. అట్లా కనిపిస్తారు కదా తరలించిన జనం అయితే. జగన్కి వ్యతిరేకంగా నల్ల బెలూన్లు ఫ్లకార్డులు పట్టుకున్నారు కదా, తరలించిన జనం అయితే అట్లా కనిపిస్తారు, అంటే కూలికి తెచ్చుకున్న జనం అయితే. కానీ ఇక్కడ కాదు కదా. సో అదే విషయాన్ని అక్కడికి సంబంధించినటువంటి కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారికి కూడా చేరవేశారని చెప్పి చెబుతూ ఉన్నారు. ఒకవైపు ఇంటెలిజెన్స్ నివేదికలు, మరోవైపు స్థానికంగా ఉన్న వాళ్ళ నాయకుల దగ్గర నుంచి నివేదికలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ స్థాయిలో జనం వస్తూ ఉండడం, ఆ జనం అంతా కూడా చాలా కసిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం, వీటన్నింటినీ కూడా పాలకపక్షం క్రోడీకరించుకుంటూ ఉంది.